బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ యాత్ర చేపట్టింది. 3 రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. వికారాబాద్ కుల్కచెర్ల వ్యవసాయ మార్కెట్ కు బీజేపీ నేతలు వెళ్లారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సరే లోపలికి తీసిపోతాం పక్కన నీకు రాయచూరు ఎంత 17 కదా 13 ఎందుకు లోడ్ అవుతారు హార్వెస్టింగ్ టైంలోనే ఏముంటుంది కాలు వెళ్ళిపోతుంది కాలు రాదు విషయంతో కటింగ్ కదా తెలంగాణ 2-3% ఎక్కువ రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ యాత్ర చేపట్టింది. 3 రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. వికారాబాద్ కుల్కచెర్ల వ్యవసాయ మార్కెట్ కు బీజేపీ నేతలు వెళ్లారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, ఇప్పటికే బీజేపీ నేతలు రైతులతో కలిసి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు సరిగా కావడం లేదనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రైతులు కూడా కొన్ని ప్రదేశాల్లో రోడ్లు ఎక్కుతున్నటువంటి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ 3 రోజుల పాటు రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైంది. అందులో భాగంగా 3 రోజుల పాటు రైతు గోసా బీజేపీ భరోసా అంటూ కొనుగోలు కేంద్రాల వద్దనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అసలు రైతులు ఆ ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి ధాన్యం ఎన్ని రోజులు అవుతుంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు, కొనుగోలు ఆలస్యం ఎందుకు అవుతుంది, ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడానికి బీజేపీ బృందం పర్యటిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు వికారాబాద్ జిల్లాలో బీజేపీ బృందం పర్యటిస్తుంది. అక్కడ రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసలు